సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం. శతాబ్దాల చరిత్ర ఈ బోనాల సొంతం. కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్రకారులు చెప్తారు. కాకతీయుల కాలంలో కాకతీయుల కులదేవత కాకతీదేవి ఎదురుగా అప్పుడే శుచిగా వండిన అన్నం అమ్మవారి ముందు కుంభంగా పోసి అమ్మవారిని ఆరాధించేవారట. ఆ సంప్రదాయమే ఇప్పుడు అనేక మార్పులు చేర్పులు చేసుకుని బోనాల జాతరగా మారిందని చెప్తారు. మరో కథనం ప్రకారం అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని, పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను ఎలాగైతే అపురూపంగా చూసుకొని ఆమెకు ఇష్టమైన వంటకాలను వండిపెట్టి మురిసిపోతారో, అదేవిధంగా అమ్మవారికి పుట్టింటికి వచ్చిన ఆడపడుచుగా భావించి ఆమెకు ఇష్టమైన పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యం పెట్టడమే ఈ బోనాలు అని చెప్తారు. భోజనం అన్న పదానికి వికృత రూపమే బోనం. అమ్మకు కోపం వస్తే మందలిస్తుంది, అప్పటికి వినకపోతే దండిస్తుంది, ప్రకృతి విలయతాండవం చేస్తుంది, అంతు తెలియని అంటురోగాలు ప్రబలుతాయి, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి సోకి తీవ్రమైన జన నష్టం జరిగింది. అప్పుడు అమ్మకు కోపం వచ్చింది అని భావించిన ప్రజలు ఆమెను శాంతపరచడానికి ఉత్సవాలు, జాతరలు జరిపించాలని నిర్ణయించారని అదే బోనాల జాతరని ఓ కథనం. ఒక ఆనవాయితీగా మారిన ఈ పండుగ ముఖ్యోద్దేశం కలరా, ప్లేగు వ్యాధి, మసూచి లాంటి అంటువ్యాధులు, ప్రకృతి వివత్సాలు రాకుండా పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని అమ్మవారిని వేడుకోవడం. అలా వేడుకుంటూ బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ ఎల్లమ్మ సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, ఇలా జంట నగరాలలోని అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ దాదాపుగా ఈ బోనాల ఉత్సవాలు జరిగిన ప్రధానంగా గోల్కొండ కోటలోను, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలోను, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయంలోనూ జరుపుకునే బోనాల జాతరకు మాత్రం వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర. గోల్కొండ కోటలో కాకతీయుల కాలం నుంచి బోనాల జాతర జరుగుతున్నట్టు చరిత్రకారులు చెప్తారు. అప్పట్లో రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు గోల్కొండ దగ్గర బోనాల సందర్భంగా పూజలు కూడా చేసేవారట. ఆ తర్వాత కుతుబ్ షాహీల పాలనలో ఇది కొనసాగింది. అందుకే ఇప్పుడు కూడా గోల్కొండలోని జగదాంబిక ఆలయంలోని అమ్మవారికే మొదటి బోనం సమర్పిస్తారు. గోల్కొండ కోటలోని మందిరాన్ని ఎల్లమ్మ దేవాలయంగా భక్తులు పిలుచుకుంటారు. ఈ ఆలయాన్ని తానిక్ షా ప్రభువుల కాలంలో వారి మంత్రులు అక్కన్న, మాదంగల హయాంలో నిర్మించారని చెప్తారు. పూర్వం గోల్కొండ ప్రాంతంలో గొల్లలు ఎక్కువగా గొర్రెలు మేపుకుంటూ ఉండేవారట. ఒకసారి ఆషాఢ మాసంలో అకస్మాత్తుగా అవి మృత్యువాత పడడంతో ఇదంతా అమ్మవారి ఆగ్రహానికి ప్రతిఫలమే అని భయపడిన గొల్లలంతా గోల్కొండ గుట్ట మీద చేరి అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు. దాంతో అమ్మవారి అనుగ్రహంతో వారి గొర్రెలు రక్షించబడ్డాయట. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలోనూ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఇది సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాలు కూడా అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఈ బోనాలు ఇంతగా ప్రసిద్ధి చెందడానికి ఒక కథనాన్ని చెప్తారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అప్పయ్య అనే సైనికుడు సికింద్రాబాద్ లో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 2 శతాబ్దాల క్రితం అంటే 1813 ప్రాంతంలో ఈ జంట నగరాల పరిధిలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఆ సందర్భంలో లష్కర్ గా పిలువబడే సికింద్రాబాద్ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి వెళ్లిన మిలిటరీ బెటాలియన్ కు చెందిన అప్పయ్య అనే సైనికుడు ఉజ్జయినిలోని అమ్మవారిని దర్శించుకుని తమ పిల్లా పాపలను ప్లేగు వ్యాధి నుంచి కాపాడమని వేడుకున్నాడు. అతను తిరిగి వచ్చేసరికి ఇక్కడ వ్యాధి మటుమాయమైందట. ఇదంతా మహాకాళి అమ్మవారి కరుణ అని, తన మొక్కులు ఫలించాయి అన్న సంతోషంతో ఆ సైనికుడు మళ్లీ ఉజ్జయినికి వెళ్లి అక్కడి నుంచి అమ్మవారి ప్రతిమను తీసుకొచ్చి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అన్న పేరుతో ప్రతిష్ఠించి మొక్కులు చెల్లించే సంప్రదాయాన్ని మొదలుపెట్టాడు. అవే బోనాలు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాయని పెద్దలు చెప్తారు. ఇక వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న మహిమాన్విత దేవాలయం లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం. ఈ దేవాలయానికి 400 సంవత్సరాల మహత్తర చరిత్ర ఉంది. ఇక్కడ వెలిసిన మహంకాళి అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా వెలిసిల్లుతోంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాలకు కూడా ప్రముఖ స్థానం ఉంది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ బోనాలను ఆనాటి ముస్లిం ప్రముఖులు కూడా అనుసరించారని చెప్పాలి. దీనికి ఉదాహరణగా ఓ సంఘటన చెప్పుకోవాలి.
1980 సంవత్సరంలో మూసీ నది పొంగి పొర్లడంతో ఆ ప్రాంతీయులకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. వందలాది మందిని పొట్టలు పెట్టుకుంది మూసీ నది వరద నీరు చార్మినార్ మైసమ్మ గుడి వరకు వచ్చింది. నగరమంతా అతలాకుతలమై జనం భయాందోళనతో వణికిపోతున్న సమయంలో వజీర్ ఆజంగా పిలువబడే హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రి రాజా కిషన్ ప్రసాద్ అప్పటి హైదరాబాద్ ఆలమ నిజాం నవాబ్ మహబూబ్ అలీ పాషాకు లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి మహత్తును వివరించి అక్కడ పూజలు చేసినట్టయితే మూసీ నది శాంతిస్తుంది అని సలహా ఇచ్చారట. ప్రజల మత విశ్వాసాలను నమ్మకాలను గౌరవించిన నిజాం నవాబు బంగారు చేటతో మేలిమి ముత్యాలు, పసుపు, కుంకుమ, గాజులు తీసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి